కేంద్ర మంత్రి బండి సంజయ్ పై తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కృష్ణా గోదావరి జలాల విషయంలో బండి సంజయ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. 6 నెలలకు ఓసారి మీడియా ముందుకు వచ్చి సెన్సేషన్ కావాలని మాట్లాడతారని విమర్శించారు. కృష్ణా జలాలపై అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు బీజేపీ ఎమ్మెల్యేలు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. మరింత సమాచారం మంత్రి అడ్డూరి లక్ష్మణ్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ మధ్యలో నీటి వివాదాల పంపకాల వివాదం జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల నిన్న బండి సంజయ్ గారు కూడా ఒక స్పందించడం జరిగింది. గతం లోపల ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం నీటి వివాదాలు పరిష్కరించడంలో విఫలమైంది అంటున్నారు. ఎట్లా చూస్తారండి? ఇప్పుడు ఆయన మాట విఫలమైంది, కృష్ణా జలాల మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విఫలమైందన్న మాటకు ఒకటే మాట సూటిగా జవాబు చెప్పాలి. మొన్న జరిగిన శాసనసభలో మీ ఎమ్మెల్యేలు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు ఉన్నారు, మీ ఫ్లోర్ మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు, మీ పాయాల శంకర్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, మీ ఎమ్మెల్యేలు అందరు ఉన్నారు. ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా ఈ ప్రభుత్వం ద్వారా నష్టం జరిగిందేమైనా కాయిదాల ఆధారిత పరంగా కాయిదాలు గిట్ట ఆ శాసనసభలో మాట్లాడి చూపెట్టిందా? ఒక బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ఏమో కృష్ణా జలాలపై ఏది చేసిన వారి వైఫల్యాలు, వారు చేసిన మోసాలు బయటపడతాయని చెప్పి తోక ముడుచుకొని పోయి ఫామ్ హౌస్ పరిమితమైంది టీఆర్ఎస్. ఇలా కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ ప్రభుత్వం ఉంటుంది, వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడరు, ఈయన బయటకు ఈయనేమో కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒకటి కృష్ణా జలాలపై ఏదైతే ప్రభుత్వం నష్టం చేసిందని మాట్లాడడం అనేది ఆయన అర్ధరహితము. అది తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆయనకు ఆలోచన లేనటువంటి ఏదైతే అవగాహన లేనటువంటి మాట అని చెప్తున్నాను. అంటే అసెంబ్లీ లోపల కేవలం వీళ్ళు తిట్టుకోవడానికి అసెంబ్లీ నడుపుతున్నారు తప్ప నీటి వివాదాలు పరిష్కరించలేదు అని చెప్పి అంటున్నాడు. ఇప్పుడు ఆయనకు అసెంబ్లీ రికార్డులు పంపిస్తాం. ఎన్ని గంటలు అసెంబ్లీ జరిగింది, ఎన్ని గంటలకు ఏ సభ్యులు ఎంత మాట్లాడిండ్రు, ఏ సభ్యులకు ఎవరెవరు ఏమేమి సమాధానం ఇచ్చిండ్రు అనేది రికార్డు ఆయనకు నేను మంత్రిగా నేను రికార్డు పంపిస్తే చూసుకోమనండి. నువ్వు మా ఒక కేంద్ర మంత్రిగా ఉండి బాధ్యత పరంగా నువ్వు మాట్లాడాలి. ఏది పడితే అదే మీడియా ముంగట ఒక సెన్సేషన్గా 6 నెలల ముందు ఒక మాట మాట్లాడతాడు. ఆ 6 నెలల ముందు ఆ విషయం అంతా సోషల్ మీడియాలో అదేవిధంగా మీడియాలో దాన్ని తిప్పుతాడు. మళ్ళీ 6 నెలలు పండుకుంటాడు, మళ్ళీ 6 నెలలు మళ్ళీ ఒక అంశాన్ని తీసుకుంటాడు తప్ప ఈ జిల్లాకి ఏం చేసినాడో చెప్పమనండి బండి సంజయ్ గారిని. పవిత్రమైన గోదావరి అవుతుంది, గోదావరి ఉన్నటువంటి తీరం అంతా కూడా కలుషితం అయిపోతే కేంద్రం నుంచి ఒక రూపాయి తీసుకురాలేదండి. సంవత్సరానికి వచ్చి గంగా ఆరతి ఇస్తారు బీజేపీలు వచ్చి, భారత్ మాత అంటారు. మేము అనట్లేం కదా, మేము కూడా భారత్ మాత అంటాం. కానీ అది కాదు కదా, నువ్వు హిందూ పరంగా ఉన్నటువంటి మాట భారతీయ జనతా పార్టీ ఇలా పవిత్రమైన గోదావరికి ఏమి నిధులు తీసుకొచ్చినావో చెప్పు ఫస్ట్. ఇది ముఖ్యంగా అంటే ఎప్పుడు కూడా ప్రతి 6 నెలలకోసారి మీడియా లోపల సెన్సేషన్ల కోసం ఏదో ఒక విధంగా మాట్లాడడం బండి సంజయ్కి అలవాటుగా మారింది. అతనికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ విషయం లోపల కేంద్ర ప్రభుత్వం నుంచి బండి సంజయ్ ఏ నిధులు తీసుకొచ్చాడో సమాధానం చెప్పాలని చెప్పి మంత్రి అడ్లూరు కుమారి అంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కొండగట్టు.